गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, మీ అందరికీ ధన్యవాదాలు. సనాతన ధార్మిక సంస్కృతికి ఆలవాలమైనటువంటి మన భారతదేశం, మనం అనేకమైనటువంటి వ్రతములను ఆచరిస్తాం. ఈ వ్రతములు యుగముల నుండి అలా చాలా చక్కగా వంశ పారంపర్యంగా మనం అనుసరిస్తూ వస్తున్నాం. ఈ యొక్క వ్రతములు, అనుష్ఠానములు సాధనలో ఒక భాగం. ఆధ్యాత్మిక సాధన ఎంతో విలువైనటువంటిది అన్నమాట. భగవాన్ కృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్రేష్టమైన జ్ఞానయోగంలో 39వ శ్లోకం నందు ఇలా వక్కాణిస్తారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. గురు మరియు శాస్త్రవాక్యములపైన శ్రద్ధ, ఆధ్యాత్మిక సాధనల యందు తదేక నిష్ఠతో కూడి ఉన్నవారై ఇంద్రియములు లెస్సగా జయించిన వారు అట్టి మనుజుడు జ్ఞానమును శీఘ్రముగా పొందుచున్నాడు. జ్ఞానమును పొందినవాడు పరమశాంతిని పొందుతాడనమాట. కావున జీవితంలో అత్యధిక ప్రాధాన్యమైనది శాంతి. అది మనం పొందాలంటే వ్రతములు, అనుష్ఠానములు పూర్వం నుండి అందరూ ఆచరిస్తున్నారు. అటువంటి వ్రతం చాతుర్మాస వ్రతం. ఆషాఢమాసం శుక్లపక్షం వేదవ్యాస పౌర్ణిమ అందుతో ప్రారంభమై ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం వరకు కూడా ఇది 4 నెలల పాటు ఆచరించేటువంటిది అన్నమాట. ఆత్మీయులారా, కనిష్టం 2 నెలలైనా ఆచరిస్తారు. ఎందుకనగా పక్షోవై మాసః అని. ఈ సూత్రాన్ని అనుసరించి కాంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు, తదంతేవాసి వర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఇరువురు కూడా ప్రముఖమైనటువంటి కాంచీ నగరానికి అతి సమీపంలో ఉన్న ఓరికై అనేటువంటి గ్రామంలో శతాబ్ది మంటపము అని లేదా మణి మంటపము అని కొనియాడబడేటువంటి కాంచి పరమాచార్యుల వారి దివ్యమైన గురుస్థానం. అక్కడ ఈ సంవత్సరం చాతుర్మాస వ్రతాన్ని
వారు పాలిస్తున్నారు. ఆత్మీయులారా, అట్టి సుదీర్ఘమైనటువంటి వారి దీక్షా వ్రతముల్లో పాలు పంచుకునేటువంటి వేల కొలది భక్తగణం అక్కడ చేరుకుంటారనమాట. ముందుగా ఈ చాతుర్మాసం వ్రతం అంటే ఏంటి, ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలి, ఏ యొక్క నియమములను పాటించడం, తత్ఫలితములు ఏమిటి అనేటువంటి దాన్ని మనం ఒకసారి విమర్శించుకుందాం. చతుర్ అనగా 4, మాసములు అనగా నెలలు. 4 నెలలు ఆచరించే కఠినమైన వ్రతం ఇది. చాతుర్మాస వ్రతం అత్యధిక ప్రాధాన్యమైనటువంటిది ఆషాఢ మాసం జూన్ లేదా జూలై నెలలో శయన ఏకాదశి తదనంతరం ప్రారంభమై కార్తీక మాసం ఉత్థాన ఏకాదశితో పరిసమాప్తి అవుతుందన్నమాట. ఈ ఆషాఢ మాసం పౌర్ణిమ నాడు వ్యాస పౌర్ణిమ ఆచరించి తదనంతరం 4 నెలల అవధిలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. ఎవరు ఆచరించాలి అనగా దీన్ని అందరూ ఆచరించాలి. బ్రహ్మచారులు, గృహస్థాశ్రమ ధర్మం వారు, వానప్రస్థలు మరియు సన్యాసులు. మరి ఏ యొక్క జాతి వారు ఆచరించాలి, ఏ వర్ణం ఆచరించాలని శాస్త్రం నియమిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ కూడా ఏ జాతి భేదం లేకుండా అందరూ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా ప్రముఖమైనటువంటిది అన్నమాట. అనంత నాగు పైన క్షీరసాగర మథనం తర్వాత యోగ నిద్రలో మహావిష్ణువు శయనిస్తాడు. అది శయన ఏకాదశి. 4 పవిత్రమైన నెలలైన తర్వాత కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి నాడు గాఢ నిద్ర నుండి శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడు. అందుకే ఈ 4 నెలలు అందరూ కూడా చాతుర్మాస వ్రతము అని ఎంతో శ్రద్ధాభక్తులు ఆచరిస్తారనమాట. ఆత్మీయులారా, ఈ వ్రతంలో ముఖ్యమైనటువంటిది ఎందుకు ఆచరిస్తారంటే, ఇది వర్షాకాలంలో యతీశ్వరులు కానీ ఎవరు సంచరించినప్పుడు క్రింద ఉన్నట్టు క్రిమి కీటకాదులు మరణించడానికి సాధ్యం కావున అట్టి హింసా మార్గాన్ని దూరం ఉండాలి. అహింసా వ్రతాన్ని పాటించడమే పరమశ్రేయస్సైనది వేద ధర్మంలో. అందుకోసం శిష్య పరివారం కానివ్వండి అందరూ వెళ్ళి గురువులను ప్రార్థిస్తారు. మీరు 4 నెలల పాటు మా ప్రదేశంలో మీరు చాతుర్మాస వ్రతాన్ని మీరు ఆచరించండి, దానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తాము అంటారు. అనుయాయులందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ చాతుర్మాస వ్రతంలో వచ్చేటువంటి భక్తజనమునకు మరియు శ్రీవార్లు ఆచరించేటువంటి మహా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర పూజాదులు కానివ్వండి, విద్వద్గోష్ఠులు, జ్యోతిష సదస్సులు మరియు అక్కడ వచ్చేటువంటి అశేష ప్రజానీకానికి సాయంకాలం పూట అనేకమైన శ్రేష్ఠ పురాణములను వ్యాఖ్యానాలు జరుగుతాయి. మరియు కాంచకామకోటి పీఠం వారు ఏర్పాటు చేసిన సాంప్రదాయ పాఠశాల నుంచి వచ్చినటువంటి బాలికామణులందరూ కూడా ప్రతినిత్యం కూడా భక్తి సంగీతమయంతో ఆ ప్రదేశం అంతా ఓలలాడుతుంది. ఆత్మీయులారా, అచ్చటి జరిగేటువంటి ఆ కార్యక్రమాలు చూడముచ్చట మరియు కనువిప్పు మరియు జ్ఞానాన్ని అందిస్తుంది. మన అజ్ఞానం అనేది తొలగిపోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. ఇంకా మనం ముందుకు వెళ్తూ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేటువంటి చాతుర్వర్ణముల వారందరూ కూడా ఆచరించవలసింది ఏమిటి అని. చాతుర్మాస వ్రతంలో మొదటి నెల ఆకులను మనం విసర్జించాలి. దీన్ని చాలా ముఖ్యమైనటువంటిది ఇది. దీన్ని శాకవ్రతము అని అంటారు. ఈ శాకవ్రతం ఆషాఢ మాస శుక్లపక్ష ద్వాదశి నుండి ప్రారంభమై శ్రావణ మాసం శుక్లపక్ష ఏకాదశితో ఇది ముక్తాయమవుతుంది. ఈ శాకవ్రతంలో కూడనటువంటి పదార్థములు ఏమిటి? పాలకాకు, కొత్తిమీర, మెంత్యాకు, పుదీనా మరియు కరివేపాకు. 2వ నెల ఇది దధివ్రతం అని పేరు. ఈ దధివ్రతంలో శ్రావణ శుక్లపక్ష ద్వాదశి నుండి ప్రారంభమై భాద్రపద శుక్లపక్ష ఏకాదశితో ఇది సమాప్తమవుతుంది. అంటే ఆ నెల రోజులు మనం పెరుగును ఎట్టి పరిస్థితులను వాడకూడదు. 3వ నెల ఇది క్షీరవ్రతం అంటాం.
చాతుర్మాసం 3వ నెలలో ఆచరించే వ్రతం ఇది. క్షీరవ్రతం భాద్రపద మాస శుక్లపక్ష ద్వాదశి నుండి ప్రారంభమవుతుంది అన్నమాట. తర్వాత 4వ నెల, ఇది ద్విదళ ధాన్య వ్రతము అంటారు. అంటే ద్విదళ ధాన్యాన్ని ఇక్కడ వాడరు, అంటే ఉరాద్దాలు ఉపవాసం అని కూడా అంటారు దీన్ని. ఇది ఆశ్వేజ మాస శుక్లపక్ష ద్వాదశితో ప్రారంభమై కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశితో పరిసమాప్తవుతుంది. ఆత్మీయులారా, చాతుర్మాస వ్రతం అనేటువంటిది మహావిష్ణు ప్రీత్యర్థమై చేసేటువంటిది. ముందే చెప్పాము, చాతుర్వర్ణముల వారు కానివ్వండి, చతురాశ్రముల వారు కానివ్వండి, అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆచరించేటువంటిది. దీని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అనగా, మనం ఇంద్రియ నిగ్రహం చేయడమే ఇందులో ప్రాధాన్యమైనటువంటిది. ఆత్మీయులారా, ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది జ్ఞాన ప్రాప్తికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది అన్నమాట. అందుకే ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో అక్కడ ఇంద్రియం లెస్సగా జయించిన వాడు అట్టి మనుషుడు జ్ఞానమును పొందుతాడు అని. కావున నాలుకను గెలవడం ఆ యొక్క ఉత్తమైన వ్రతం చాలా గొప్పది. ఈ యొక్క 4 నెలలలో అందుకే ఏ శుభకార్యాల్లోనూ మనం పాల్గొన్నాం. అందుకే పరిపూర్ణంగా ఆధ్యాత్మిక క్షేత్రమునకే మన సమయాన్నంతా వినియోగిస్తాం. శుభకార్యాలనగా వివాహములు కానివ్వండి, లేక నూతనమైనటువంటి స్థలం కొనడం లేక విక్రయం చేయడం కూడా ఈ 4 నెలల్లో చేయరు. పరిపూర్ణంగా భగవత్ చింతనతోనే గడుపుతారు. ఈ పద్మపురాణం ప్రకారం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏం చేయడం ద్వారా మన సాధనను మనం సాధించవచ్చు అని చెప్తున్నాయి. ముఖ్యంగా భగవంతుని దేవాలయాలను మనం శుచి చేయాలి. అందువలన అనేక జన్మల్లో చేసినటువంటి పాపములు తొలగి పరిపూర్ణమైనటువంటి ఆనందం ప్రాప్తి అవుతుంది. రెండవది, మనం ఏవైతే వర్జన చేశాం కదా, పాలు, పెరుగు ఇటువంటివన్నీ, అవే పంచామృతంగా మార్చి భగవాన్ విష్ణువు యొక్క అభిషేకం చేయడం, సర్వేశ్వరుని అభిషేకాలు చేయడం, ఇలా చేయడం ద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అందులో ఇంద్రుని భోగాన్ని వాళ్ళు అనుభవిస్తారు. తర్వాత నువ్వులతో నిండినటువంటి 54 లేదా 108 మట్టి కుండలలో ధాన్యం సేకరించి ఉత్తమ బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా కాయక, వాచక, మానసిక నుంచి చేసిన సకల పాపముల నుండి ముక్తుడవుతాడు. చాతుర్మాస్యం విష్ణు ఆనందం కోసం ఎవరైతే సంగీత కార్యక్రమాలు ఆచరిస్తారో, సప్తాహాలు చేస్తారో, వారు గంధర్వ లోకాన్ని పొందుతారన్నమాట. మరి ఒక ముఖ్యమైన విషయం, దేవాలయాలు ప్రదక్షిణం చేయడం, విష్ణు సహస్రనామం చెబుతూ అలా చేసేటువంటి వాళ్ళు హంస వాహనంలో, విమానంలో కూర్చుని కృష్ణ సన్నిధానాన్ని పొందుతారు. బెల్లమును అనగా తీపి పదార్థాన్ని పూర్తిగా త్యజించి సత్కార్యాలకు వినియోగించిన వారికి వంశాభివృద్ధి చెందుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించని వాడు జన్మించి కూడా వ్యర్థము అని పద్మపురాణం చాలా నిక్కచ్చిగా వివరిస్తుంది. చాతుర్మాస్యంలో ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కార్యక్రమాల్లో నియమాలు ఏంటి? ప్రతిరోజు ప్రాతకాలం సూర్యోదయానికి ముందుగానే లేచి పరిసరాల్లో ఉన్నటువంటి నదీ తీరాల్లో స్నానం చేయడం, లేదా ఇంట్లోనే స్నానం చేసి ఆ యొక్క భగవంతుని ముందు కూర్చొని సేవించి అధికంగా జపతపాదులు చేసుకోవాలి. సామాన్య దినముల కంటే ఎక్కువగా నామస్మరణ చేయడం చాలా ముఖ్యం. అందరూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అంటే కాయక, వాచక, మానసిక త్రికరణపూర్వకమైనటువంటి ఉత్తమ అనుష్ఠానాలు చేసుకోవడం, వారి యోగ్యతానుసారం పేద సాధలకు దానం ధర్మాలు చేయడం, దేవాలయాలకు దానం చేయడం చాలా ఉత్తమం. ఆత్మీయుల శ్రీమద్ భాగవతం పారాయణ చేయడం చాలా ముఖ్యం. అందులో గజేంద్ర మోక్షం నుండి కుంతీదేవి చేసిన ప్రార్థనలు, గోపికా గీతికలు, ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా గృహంలో కానీ దేవాలయాల్లో కానీ సత్సంగాలు ఏర్పాటు చేయడం, తాము పాడటం, భగవద్గీత పారాయణలు, కృష్ణ భగవాను అనేక లీలా మనోహరమైనటువంటి కథలను శ్రవణం చేయడం,
ముఖ్యంగా ఈ 4 నెలల్లో వచ్చేటువంటి 8 ఏకాదశులను చాలా శ్రద్ధగా నియమంగా పాటించాలి. తులసీదేవిని మాతృదేవతలందరూ కూడా ప్రతిరోజు పూజించి ప్రదక్షిణం చేసుకోవాలి. భగవాన్ విష్ణువుకు తులసీ దళం సమర్పించాలి. వైష్ణవ సేవలలో పాల్గొనాలి. అనగా వచ్చిన వారికి ప్రసాదం ఆహ్వానించడం, విష్ణు భక్తులను సేవించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అతి ముఖ్యమైనటువంటిది. తర్వాత ఈ చాతుర్మాసంలో గురువు యొక్క దర్శనం చేసుకోవడం, వారు ఇచ్చినటువంటి సుగమమైన మార్గంలో మనం నడవడం, వైష్ణవ భజనలు సత్సంగాల్లో పాల్గొనడం, తీర్థయాత్రల్లో పాల్గొనడం, ఇవన్నీ కూడా ప్రతిరోజు శయనించే ముందు భగవాన్ విష్ణువును ఇష్టదైవాన్ని ప్రార్థించి నిద్రించడం. ఇంకా మనం ఈ చాతుర్మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరానటువంటి కార్యక్రమాలు, దానివల్ల పాపం ఎలా కలుగుతుందని చెప్తున్నారు అనమాట. 4 నియమించినటువంటి పాపములు చేయకూడదు. మాంసాహారం వర్జనం చేయాలి, పేకాటలాడడం, మద్యపానం నిషేధం, మరియు లైంగిక క్రియల్లో పాల్గొనకూడదు. తర్వాత ఇతరులను మనం నిందించకూడదు. తర్వాత పరుపు పైన పడుకోకూడదు. ఉదయం లేవగానే భగవన్నామస్మరణ చేయాలి. అతిగా నిద్రను మనం దూరం చేసుకోవడం. ఈ విధంగా అత్యధికమైనటువంటి చాతుర్మాస వ్రతాన్ని మనమందరూ కూడా గురు మార్గంలో శాస్త్ర ప్రకారం మనం అనుసరించడం ద్వారా ఇహలోకంలో మనం పొందుతున్న అనేకమైనటువంటి తాపత్రయాల నుంచి మనం విడువబడి పరిపూర్ణమైన సద్గురు కృపా కటాక్షం మనకు కలుగుతుంది. భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇంత మాత్రం సందేహాలను తెలియజేస్తూ ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా వినయపూర్వకంగా శ్రీ కాంచి కామకోటి పీఠాధ శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి దివ్య పాద పద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇటు మీ ఆత్మీయ మిత్రునివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర హర శంకర జై జై శంకర. హర 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 శంకర జయ జయ శంకర హర హర శంకర.